ఎటువంటి పాపాలు చేసిన వారైనా సరే నదిలో మునిగితే విముక్తి దొరుకుతుంది. మన రాష్ట్రంలోని ఏకైక పరశురామ ఆలయం అనేది ఎక్కడుందో తెలుసా మీకు? శ్రీ మహావిష్ణువు ఒక పాదాన్ని గయలోనూ మరొక పాదాన్ని ఈ ప్రాంతంలోనూ మోపాడని మీకు తెలుసా? తన తల్లిని చంపిన పరశురాముడు ఇక్కడికి వచ్చి తన పాప విముక్తిని చేసుకుని కొద్ది కాలం ఇక్కడ నివసించాడు. అగ్ని నుండి పుట్టిన శివలింగం కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం కోసం మరెన్నో మిస్టీరియస్ విషయాలు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయ్స్, ఐ మహా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాంతంలో చూసారు కదా ఎంత పెద్ద నది ఉందో. ఈ నదికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ముఖ్యంగా పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడానికి అధిక సంఖ్యలో చాలా మంది ఈ ప్రాంతానికి వస్తారు. ఎందుకంటే ఈ నది అత్యంత పవిత్రమైనది కాబట్టి. ఈ నది చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆధ్యాత్మిక భావనను కలిగించే ఆలయాలు కూడా ఉన్నాయి. ఎటువంటి పాపాలు చేసిన వారైనా సరే ఈ నదిలో మునిగితే ఆ పాపానికి విముక్తి దొరుకుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. హత్యా పాతకాన్ని కూడా పోగొట్టగల మహిమ గల ఈ నది పేరు చెయ్యేరు నది. ఈ చెయ్యేరు నదికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా చెప్తాను. ద్వాపర యుగానికి పూర్వం శంకుడు, లిఖుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. లిఖుడు తన అన్న దగ్గర శాస్త్రం నేర్చుకోవడానికి ప్రతిరోజు నది దాటి వచ్చేవాడు. ఒకరోజు లిఖుడికి బాగా ఆకలేసి శంకుడు పెంచిన తోటలోని పళ్ళని అడగకుండా కోసుకున్నాడు. అన్న దగ్గరికి వెళ్ళి, అన్న నేను నీ తోటలో పళ్ళు కోసుకున్నానని చెప్తే అడగకుండా కోసుకోవడం అనేది దొంగతనమే కదా అని రాజు దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పుడు ఆ రాజు లిఖుడు యొక్క 2 చేతులు దొంగతనం నేరం కింద నరికివేయడం జరిగింది. లిఖుడు తిరిగి తన అన్న దగ్గరకు వెళ్ళగా ఈ నదిలో స్నానం చేయమని చెప్పగా లిఖుడు భక్తితో నదిలో స్నానం చేయగా అతడికి 2 చేతులు వచ్చేసాయంట. నది లిఖుతునకు చేతులు ఇవ్వడంతో దీనిని చెయ్యేరు నది అని పిలవడం మొదలు పెట్టారు. భాద్రపద మాసంలో బహుళపక్షానికి పితృపక్షమని పేరు కదా. ఈ రోజులో గనక పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తే వారికి ముక్తి కలుగుతుందని చెప్తారు. అయితే పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడానికి కొన్ని ప్రత్యేక క్షేత్రాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో కడప జిల్లాలోని అత్తిరాల గ్రామం చాలా ముఖ్యమైనది. రావణాసురుడి తండ్రి మరియు ప్రజాపతుల్లో ఒకరైన పులస్త్య బ్రహ్మ ఈ ప్రదేశంలో తపమాచరించారని కూడా చెప్తారు. సప్త మహర్షుల్లో ఒకరైన భృగు మహర్షి ఈ పుణ్యస్థలంలో తపస్సు చేసి శ్రీ మహావిష్ణుని ప్రసన్నం చేసుకున్నారు. భృగు మహర్షి కోరిక మేరకు ఒక పాదాన్ని గయలోను, 2వ పాదాన్ని అత్తిరాలలోనూ ఉంచి శ్రీ గదాధర స్వామిగా ఈ ప్రదేశంలో పూజలు అందుకుంటున్నారు. నది పక్కనే ఉన్న కొండపైన ఈ గదాధర స్వామి వారి ఆలయం ఉంటుంది. ఆలయం దగ్గరికి వెళ్ళగానే పురాతన ద్వారం ఒకటి కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఆలయాన్ని చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు ఇలా చాలా మంది అభివృద్ధి చేశారు. ఆలయం శిథిలావస్థలో ఉండడం వల్ల దీన్ని మళ్లీ తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఈ గదాధర స్వామి వారి ఆలయంలో ఉన్న తూర్పు రాజగోపురమే నేటికి మనకి కనిపిస్తున్న నాటి కట్టడం. ఈ ప్రాంతమంతా కూడా శిథిలమైన విగ్రహాలు, నిర్మాణాలే కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయంలో గదాధర స్వామి శంకు చక్రాలతో దర్శనమిస్తారు. గయలో ఉండే విగ్రహం మాదిరిగానే ఈ ఆలయంలో కూడా విష్ణుమూర్తి దర్శనం ఇవ్వడం అనేది చాలా విశేషం. ఆలయం యొక్క గర్భగుడి లోపలికి వెళ్ళడానికి ప్రధాన ద్వారం ఇదేనండి. ఈ ఆలయం పైన వినాయకుడు, విష్ణుమూర్తి, శ్రీ రామానుజులు, వేదాంత దీక్షితులు, ఆల్వారులు, సప్తఋషులు ఇలాంటి ఎంతో మంది స్టెక్కో చిత్రాలను చూడొచ్చు. పూర్వం ఈ ప్రాంతంలో విష్ణుమూర్తి కోసం భృగు మహర్షి కఠోర తపస్సును చేశారు. భృగు మహర్షి యొక్క కఠోర తపస్సును మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారట. ఈ హత్యరాల ప్రాంతాన్ని దక్షిణ గయగా పిలవడానికి కారణం ఏంటంటే కురుక్షేత్రమున గయాసురుని వక్షమునందు ధర్మశాలలో కుడికాలుంచి, హత్యరాల క్షేత్రంలో ఎడమకాలు ఉంచి, గదాధర స్వామి వెలిసినందున హత్యరాల క్షేత్రమును దక్షిణ గయగా పిలవడం జరుగుతుంది. స్వయంగా శ్రీ మహావిష్ణువే పాదం మోపిన స్థలం కనుక ఈ స్థలానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆలయానికి కాస్త పక్కగా త్రేతేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఇది శివాలయం అన్నమాట. ప్రజాపతుల్లో ఒకరైన పులస్త్య బ్రహ్మ ఈ పవిత్ర క్షేత్రంలో తపమాచరించి శివ సాక్షాత్కారం పొందారట. ఆయన కోరిక మేరకే సదాశివుడు త్రేతేశ్వర స్వామిగా ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఈ అత్తిరాల గ్రామంలో మరొక ముఖ్యమైన ఆలయం పరశురామేశ్వర స్వామిది. 10వ శతాబ్దంలోని మొదటి కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి వెళ్లే ముందు ప్రధాన ద్వారం దగ్గర తెలుగు, తమిళ శాసనాలు కనిపిస్తాయి. 10వ శతాబ్దంలో కట్టినప్పటికీ ఆలయం కూలిపోయినా ఇప్పటికీ కూడా ఎన్నో శిల్పాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఆలయం లోపలికి వెళ్లే ప్రధాన ద్వారం అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. 2 గోడలు తప్ప ఇక్కడ ఏం మిగలలేదు. ఈ ప్రదేశంలో పరశురాముని ఆలయం నిర్మించడానికి ఒక కారణమైతే ఉంది. జమదగ్ని మహాముని, ఆయన భార్య రేణుకాదేవి ఇద్దరికి జన్మించిన సంతానమే పరశురాముడు.
జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి ప్రతిరోజు నదికి నీళ్లు తేవడానికి వెళ్లేదట. జమదగ్ని జపం చేసుకోవడానికి రేణుకాదేవి ప్రతిరోజు ఇసుకతో కుండను తయారు చేసి నీటిని తెచ్చి ఇచ్చేదని పురాణ కథనం. ఒకరోజు ఆమె అనుకోకుండా చిత్రరాధ అనే గంధర్వ రాజుపై దృష్టి పెట్టింది. ఈమె నీళ్లు తేవడానికి వెళ్లిన సమయంలో ఆ రాజు అక్కడికి స్నానం చేయడానికి వచ్చాడంట. ఆ రాజును చూసిన రేణుకాదేవికి ఏకాగ్రత చెలించి ఆమె ఎప్పట్లాగే ఇసుకతో కుండను తయారు చేయలేకపోయింది. జపం చేసుకోవడానికి నీరు ఆలస్యం అవడంతో దివ్య దృష్టితో చూసిన జమదగ్ని తన భార్య మీద కోపంతో తన పుత్రులకు చెప్పాడంట తన తల్లిని చంపమని. కానీ మొదటి 2 కొడుకులు అతని ఆజ్ఞను పాటించడం ఇష్టం లేదు. పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని తల నరికి చంపేశాడు. ఇలా తన తల్లిని చంపిన పాపాన్ని మూట కట్టుకున్న పరశురాముడు ఎన్నో దివ్యక్షేత్రాలు తిరిగి చివరిగా ఈ చెయ్యేరు నది వద్దకు వచ్చాడట. ఈ ఆలయం దగ్గర ఉన్న త్రేతేశ్వర స్వామిని పరశురాముడు ప్రతినిత్యం పూజించేవాడు. ఈ నదిలో స్నానం ఆచరించిన తరువాతే తన హత్య పాతకం రాలిపోయిందని, అందుకే హత్యరాల అనే పేరు ఈ గ్రామానికి వచ్చిందని చెప్తారు. ఈ ఆలయం చూడడానికి చాలా చిన్నగా అనిపించినా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. శిథిలమైన ప్రధాన ద్వారం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత 70 స్తంభాలతో కూడిన నాట్య మండపం కనిపిస్తుంది. చోళుల కాలంలో నిర్మింపబడిన ఈ స్తంభాలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండానే ఉన్నాయి. పరశురాముని ఆలయం లోపలికి వెళ్లే దారి ఇదేనండి. ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు ఏవి జరగవు. స్వామివారి దీపం కొండెక్కడంతో పరశురాముడి దగ్గర దీపం నేనే పెట్టానండి. నేను చేసిన కడప టూర్ మొత్తానికి నాకు నచ్చిన ఏకైక ఆలయం ఇది. ఎందుకు అంటే చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంది. స్వయంగా అనుభూతి చెందితేనే ఈ ఆలయం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఈ ఆలయం ముందుకు రాగానే స్వామివారి ఎదుట ఏకాతాతయ్య అని మట్లి రాజుల కాలం నాటి సన్యాసి ఒకరి విగ్రహం కనిపిస్తుంది. ఏకాతాతయ్య గారు ఈ పరశురాముని ఆలయానికి చాలా కృషి చేశారట. అందుకే ఆయన గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. పరశురాముడు ఇక్కడ కొద్ది కాలం నివసించినందుకు గాను ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి మేము వెళ్ళినప్పుడు జరిగిన ఒక ఫన్నీ మూమెంట్ చెప్తాను చూడండి. ఈ ఆలయం దరిదాపుల్లో ఒక మనిషి కూడా మాకు కనిపించలేదు. మేము ఈ స్తంభాల దగ్గరే చాలాసేపు వెయిట్ చేసాము. గర్భగుడికి తలుపులు కాస్త దగ్గరికి మూసి ఉన్నాయి. వాటిని తోసి చూడగానే ఏకాతాతయ్య గారు కనిపించారు. నిజంగా మనిషి అక్కడ కూర్చున్నారేమో, ధ్యానంలో ఉన్నారు, డిస్టర్బ్ చేయకూడదని మేము చాలాసేపు స్తంభాల దగ్గర నిలబడ్డాం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తలుపు తీసాక అది ఒక విగ్రహం అని మాకు తెలిసింది. కానీ ఆయన మనిషిలాగా నాకెందుకు కనిపించారో అర్థం కాలేదు. ఈ ఏకాతాతయ్య గారి విగ్రహానికి తల ఆనించి 3 సార్లు తల కొట్టుకున్నట్లయితే తలనొప్పులు తగ్గుతాయని చెప్తారు. దక్షిణ గయగా చెప్పబడే అతి పవిత్రమైన స్థలం అత్తిరాల గ్రామం. పరశురాముడి యొక్క హత్యా పాతకం ఇక్కడ పోయినందున ఈ ప్రాంతాన్ని హత్యరాల అని పిలిచేవారు కదా, అది కాలాంతరం అత్తిరాలుగా పిలువబడుతుంది. ఎంతటి పాపం చేసిన వారైనా సరే ఈ నదిలో స్నానం ఆచరించిన తరువాత వాళ్ళ పాపాలన్నీ పోతాయని చెప్తారు. అంతేకాకుండా మన పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి వారికి ముక్తిని కూడా కలిగించవచ్చు. అంతటి గొప్ప నది ఇక్కడ ఉంది. భారతదేశంలో పరశురామ ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. మన రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఆలయం ఈ పరశురామ క్షేత్రం. మహాభారత పురాణాల్లో కూడా పేర్కొన్న క్షేత్రం ఇది. సుమారు 1000 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకున్న ప్రాంతం ఇది. అవతార పురుషులు, మహామునులు ఎంతో మంది ఈ స్థలంలోనే నివసించారు. శివకేశవుల ఆలయాలు ఉమ్మడిగా ఉన్న స్థలం ఇది. ఇప్పటికీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆలయం కడప జిల్లాలోని రాజంపేట మండలంలో ఉంది. రాజంపేట నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కడప నుంచి 55 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.